అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. మనిషిగా జన్మెత్తాం, బ్రతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసి ఉండాలి. కాలం చాలా విలువైనది, పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించిన వారే విజయ సోపానాలు అధిరోహించగలిగేది. ఇద్దరూ ఒకే రోజు ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు, అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకళ్యాణం కోసం అహర్నిశలు తపిస్తారు. నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పని చేయవలసిన అవసరం ఉండదు. కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగ వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణము వృధా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. భూమి మీదకి ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాల నిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులు ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్ గురించే ఆలోచన అనవసరం. అయితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి. కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులు వస్తుంటాయి. ధర్మం మారుతుంది, సంఘం మారుతుంది, మనిషి మారుతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది. కాలం చాలా గొప్పది, కానీ దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు. అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుని కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు, కాలాన్ని దివ్యం చేశారు, కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చి పారేస్తుంది. కాలమే పెనుమార్పులకు గురి చేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టివేసి చోద్యం చూస్తుంది. మనం ఒక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకొని జారిపోకుండా, వెనకడుగు వెయ్యకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం. దెబ్బ తగిలింది, మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు, దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్న కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలము చికిత్సలో భాగమే. ప్రతి క్షణం మనం కాలంతోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడు కాలం, మంచి కాలం అని మనిషికి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటారు. నిజానికి కాలం నిమిత్త మాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి. దైవాంశ సంభూతుల కానీ మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయం కోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టుకోవటం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన వివేకం. అదే నిజమైన ప్రజ్ఞ. జై గోవింద.